చూడండి అసలు ఈ పాన్ పరాగ్ వాళ్ళని ముందు వీళ్ళని బ్యాన్ చేస్తే కానీ వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే కానీ మన డెవలప్మెంట్ ఎంత చేస్తామో. ఆల్ఫా హోటల్ కనిపిస్తే అక్కడ ఇరానీ చాయ్ తాగుదామని ఆగాను. బండి ఈ మూడు నుంచి ఆ మూల దాకా అయితే మామూలుగా చేయలేదు. మాక్సిమం చాలా అంటే చాలా బడ్జెట్ అయితే పెడుతున్నారు బ్రాండ్ తీసుకోవడానికి ఇంటర్నేషనల్. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నారంటే చూద్దాం అసలు ఎలా ఉంది అని చెప్పేసి వచ్చాను. ఇలా వచ్చే దారిలో నాకైతే ఆల్ఫా హోటల్ కనిపిస్తే అక్కడ ఇరానీ చాయ్ తాగుదామని ఆగాను. అండ్ ఇక్కడే ఒక బస్ స్టాండ్ పక్కన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది అనుకుంటా, ఇక్కడే ఉంచేసారు అది. ఇక ఇలా లోపలికి వస్తుంటే ఒక చిన్న వర్క్ అయితే జరుగుతుంది, ఒకసారి కవర్ చేద్దామని చెప్పేసి చేశాను. కానీ చూడండి అసలు లోపలైతే చాలా గ్రాండ్గా కడుతున్నారు. ఇంకా మామూలుగా బిల్డింగ్స్ అయ్యి స్ట్రక్చర్ ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఏం చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను వెళ్ళినప్పుడు చూడటానికి అసలు చూస్తుంటే అలా నోరు వెళ్ళబెట్టుకొని చూశాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. మనం ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకుందాం. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి నేను పేమెంట్ చేయాలి, మళ్ళీ వస్తూ ఉండండి. ఇంకా అలా లోపలికి వచ్చాను. నేను లోపలికి వచ్చిన తర్వాత నార్మల్గా కాదు, అసలు ఇప్పుడు దాకా ఇండియాలోనే ఎక్కడా లేనంత గ్రాండ్గా చేయడానికి మన హైదరాబాద్ ప్రభుత్వం అయితే చూస్తుంది. కావాలంటే చెక్ చేయండి అసలు లోపల ఎంత బాగా చేస్తున్నారో. మొత్తం డ్రిల్స్తో, ఐరన్ డ్రిల్స్తో చూడటానికి ఇప్పుడు అయ్యేటట్టు అయితే కనిపించట్లేదు, కానీ అయితే మాత్రం అసలు నార్మల్గా ఉండదు. అక్కడైతే ఏదో వర్క్ జరుగుతుంది, ఫైర్ లాగా వస్తుంది. అసలు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఓ 50% అన్నా అయిపోయి ఉండిద్ది అని అనుకున్నాను, కానీ ఇంకా అవ్వలేదు. మట్టి ఎత్తుకెళ్ళేది అయితే వెళ్తుంది. చూడండి ఇప్పుడు దాకా అటు సైడ్ చూశారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడే ఏదో ట్రైన్ వస్తుంది. ట్రైన్ మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ ఇక్కడ రైల్వే స్టేషన్లో ఇవి కూడా పనిచేయట్లేదు. ప్లాట్ఫామ్ నెంబరే చూపిస్తుంది కానీ ఇంకేం చూపించలేదు. 31295. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కారో మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. నేనైతే ఒక మ్యాక్సిమం ఒక 100 times కన్నా పైన ఎక్కుంటాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేది నేను ఎప్పుడు ట్రైన్ మీద వస్తాను. ఇది బయట నుంచి చూపించాను కదా ట్రైన్, ఆ ట్రైన్ ఇప్పుడు చూడండి ఎంత హైలో ఉందో. అండ్ ఇటు సైడ్ నా రైట్ సైడ్ అయితే బిల్డింగ్స్ కడుతున్నారు. వైట్ బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ క్రెయిన్ని జూమ్ చేద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ సెట్ అవ్వలేదు. అంత క్లారిటీగా అయితే ఏం కనిపించలేదు. ఈ వైట్ బిల్డింగ్లో మరి ఏం పెడతారు, మ్యాక్సిమం నాకు తెలిసి రెస్ట్ రూమ్స్ లేదా హోటల్స్ లాగా ఏదన్నా అరేంజ్ చేస్తారేమో. ఎందుకంటే మన ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో గ్రాండ్గా వచ్చేటట్టు ఇప్పుడైతే చేస్తున్నారు. మ్యాక్సిమం అంతే చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇప్పుడైతే కొత్తగా బ్రిడ్జ్ ఒకటి కట్టారు. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్దామని చెప్పేసి మెట్లయితే ఎక్కుతున్నాను. మెట్లు ఎక్కేసిన తర్వాత అండ్ ఇక్కడైతే ఇంకా ఇది ఓపెన్ చేయలేదు ఎక్స్ప్లోరేటర్, ఇంకా అంటే సిస్టమ్ అది పెట్టారు కానీ ఇంకా ఓపెన్లో చేయలేదు. ఇక్కడైతే మన బండి గారు ఉన్నాడు. ఏ బండి, హాయ్రా బండి, అమ్మ బండి రే. ఇక్కడ నుంచి చూడండి టోటల్ అసలు కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ మూల నుంచి ఆ మూల దాకా అయితే మామూలుగా చేయట్లేదు. మ్యాక్సిమం చాలా అంటే చాలా బడ్జెట్ అయితే పెడుతున్నారు గ్రాండియర్ లుక్ తీసుకురావడానికి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో లుక్ ఉంటుంది అని చెప్పేసి టాక్. మీరేమనుకుంటున్నారు? రీసెంట్గా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీరు ఎప్పుడైనా చూసారు ఈ మధ్యలో కింద కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత నాకైతే ఒక్కసారి గుండెల్లో రైలు పరిగెత్తినట్టు ఉంది. ఎందుకంటే నేను ఆగి వీడియో తీసుకున్నట్టే ఒక్కసారి అయితే జర్క్ వచ్చింది. మేబీ కింద ట్రైన్ వెళ్ళటం వల్ల జర్క్ వచ్చిందని అనుకున్నాను, కానీ చిన్నగా అయితే జర్కులు అయితే వస్తున్నాయి. నాకు అందుకే భయం వేసింది, ఎక్కువసేపు ఉండలేదు. ఇంకా అలా కిందకి వెళ్ళిపోదామని చెప్పేసి కిందకి వెళ్ళిపోయా. ఇంకా ఇంకోసారి అలా బయటకు వచ్చేసి బ్రిడ్జ్ని ఇంకా అటు సైడ్ పూర్తిగా వెళ్దాం అనుకున్నా, కానీ ఇంకా టైం లేదు. నేను వేరే ఫ్రెండ్ రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఫ్రెండ్ ట్రైన్ అయితే వచ్చిందని చెప్పి కింద దిగుతున్నాను. చూడండి ఈ మూల నుంచి ఆ మూల దాకా అసలు ఎంత బాగుందో. ఇంకా మళ్ళీ ఇంకా అటు సైడ్ అయితే వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా దాన్ని అయితే జూమ్ చేశాను ఉన్న కొద్దిపాటి టైంలో.
అదైతే చాలా స్పెషల్ లుక్లో ఉంది. మ్యాక్సిమం అదైతే వందే భారత్ కాదు, మేబీ వేరే స్టేట్కి వెళ్ళే ట్రైన్ కావచ్చు, అందుకే అంత బాగుంది. మీకు కనుక ఆ ట్రైన్ పేరు ఏదో తెలిస్తే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ వీడియో ఇప్పుడు దాకా చూసారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అండ్ మనం హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఇలా గ్రాండ్గా అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో మనకి ఎయిర్పోర్ట్ లాగా వస్తుంది రైల్వే స్టేషన్ అంటే. అండ్ ఇంకా ట్రైన్స్ పెంచడం కాకుండా మ్యాక్సిమం మనకి ఇప్పుడున్న చూడండి అసలు ఈ పాన్ పరాగాలని ముందు వీళ్ళని బ్యాన్ చేస్తే కానీ, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే కానీ మన డెవలప్మెంట్ ఎంత చేసామో అంత నీట్గా ఉంటుంది. లేదా అనుకుంటే ఇదిగో ఇంతే ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటారు వీళ్ళు. ఇక నెక్స్ట్ ఏం చేస్తాను, ఇంకా వచ్చిన దారిలోనే మెట్రో పట్టుకొని మళ్ళీ అమీర్పేట్కి వెళ్ళిపోయాను. అమీర్పేట్కి వెళ్ళిపోయి ఈ వీడియో అక్కడ ఏం చేస్తాను. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.